అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు దిస్ ఇస్ వర్షన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్ ముందుగా అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కొంతమంది నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు అంటే మేము సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నామా లేదా అని చెప్పి మీకు తెలుసు మేము సెలబ్రేట్ చేసుకున్నామా లేదా అని చెప్పి సో మావయ్య గారు చనిపోయాక సంవత్సరం వరకు we should not celebrate any festival గొంతు కొంచెం బాలేదండి ప్లీజ్ ఇగ్నోర్ చేయండి నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ సెలబ్రేట్ చేసుకోవాలా లేదా అని చెప్పి మాకు ఒక డౌట్ ఉంటుండే అనమాట అందుకే ఏ పండుగలు మేము చేసుకోలేదు అట్లీస్ట్ పొంగల్ చేసుకోవచ్చా లేదా అనేది మాకు తెలియదు సో అందుకనే మాకు తెలిసిన పంతుల్ని అడిగితే ఆ పంతులు గారు ఏమన్నారంటే పొంగల్ మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు బట్ భోగి కాదు పొంగల్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే ఆ రోజునే మనం పెద్దవాళ్ళకి ఎవరైతే చనిపోతారో వాళ్ళకి బట్టలు అవి పెడతాం కాబట్టి సో అది మీరైతే సెలబ్రేట్ చేసుకోండి బట్ భోగి కాదు అని చెప్పి అన్నారనమాట సో అందుకని మీరు చూస్తున్నట్లుగైతే యాక్టివ్ లేను ఇన్స్టాగ్రామ్లో కూడా భోగి పళ్ళు ఫంక్షన్ చేయలేదు మేము ఇయర్ తక్ష్వికి ఫస్ట్ ఇయర్ చేసాం సెకండ్ ఇయర్ చేసాం బట్ దిస్ థర్డ్ ఇయర్ మిస్ అయ్యాము బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ అంత బాగుంటే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ చేయాలి అది సో అందుకనే భోగి వీ షుడ్ నాట్ సెలబ్రేట్ అండ్ అలవాటు ప్రకారం నేనేం చేశానంటే ఇంకా అలవాటు అది చిన్నప్పటి నుంచి వచ్చిన ఆచారం ఆనవాయితీ అలవాటు కాబట్టి భోగి రోజునే మార్నింగ్ లేసి ఇంకా తలస్నానం ఇవన్నీ చేసి కొత్త బట్టలు వేసుకోవడం అనేది చాలా అలవాటు నాకు సో నేను అదే పని చేశాను తక్ష్వికి చేశాను సో అనుకోకుండా అత్తయ్యకి కొంచెం ఆ రోజు నుంచే కొంచెం కాలది బాగాలేదనమాట షుగర్ ఎక్కువయ్యి ఆవిడ హెల్త్ కూడా కొంచెం దెబ్బతిన్నది అప్పుడు ఇంకా సో అది ఇది మొత్తం క్లమ్జీ అయ్యి భోగి రోజున కొంచెం డిస్టర్బ్ అయ్యామన్నమాట అంటే కొంచెం డల్ ఉంది అందరి ఇంట్లో పండగ వైబ్ కనిపిస్తుంది బట్ భోగి రోజు నాడు మాత్రం మాకు లేదు ఇంకా ఆఫ్టర్ పొంగల్ గురించి పొంగల్ రోజు సంక్రాంతి పండుగ రోజు మాట్లాడుకుంటే తక్ష్వికి లంగా జాకెట్లు అయితే వేసానమాట తక్ష్వికి అయితే నేను ఏమీ లోటు చేయలేదు తను పండగలో తన పండగ వైబ్ ఉండాలని చెప్పి తనకి మంచి బట్టలు వేసి కొత్త బట్టలు ఫెస్టివల్ అంటేనే కొంచెం ట్రెడిషనల్ బట్టలు ఇవన్నీ కాబట్టి తక్ష్వికి అయితే వాళ్ళ అమ్మమ్మ ఇక భోగి రోజు ఒకటి సంక్రాంతి రోజు ఒకటి లంగా జాకెట్లు అయితే తీసుకుంది కుట్టించింది సో చాలా బాగున్నాయి అన్నమాట ఇంక తక్ష్వికి అయితే అలా పండగ వైపు తన ద్వారా వచ్చింది మాకు సో ఇంకా పండగ రోజున అందరికీ తెలిసిన అందరింట్లో వెరీ కామన్ థింగ్ పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడం అనేది సో అది కూడా దట్స్ కామన్ కాబట్టి ఆ బట్టలు పెట్టిన క్లిప్స్ అవి నేను షేర్ చేయలేదు బికాజ్ అందరింట్లో అది ఉంటుంది మా ఇంట్లో ప్రత్యేకంగా ఏమి ఉండదు అందరింట్లో ఉన్నట్టే ఉంటుంది సో అందుకని నేనైతే ఆ క్లిప్స్ ఏవి షేర్ చేయలేదు బట్ తక్ష్వి ఆ పూజ అది చేస్తున్నప్పుడు కొంచెం క్యూట్గా ఉందని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేశాను అనమాట జస్ట్ హోప్ యూ లైక్ ఇట్ గైస్ థ్యాంక్ యూ సో మచ్